నమస్తే. సో, ప్రస్తుతం మనం వెనుక చూసినటువంటిది ఆర్ఓబి గట్కేసర్ ఆర్ఓబి బ్రిడ్జ్ అన్నమాట ఇది. అయితే ఈ ఆర్ఓబి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది రైల్ ఓవర్ బ్రిడ్జ్ అన్నమాట. దీనికి 2019లో దీనికి దాదాపు ఒక 35 కోట్లతోటి ఈ బ్రిడ్జినయితే తీసుకురావడం జరిగింది. అంటే 35 కోట్ల బడ్జెట్‌లో ఇది కంప్లీట్‌గా కూడా పూర్తయిపోతుందని చెప్పి 2009లో తీసుకురావడం జరిగింది. అంటే దాదాపుగా 17, 18 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ బ్రిడ్జ్ పనులు మాత్రం నత్తనడకన నడుస్తా ఉన్నాయి. అంటే యాక్చువల్‌గా ఈ బ్రిడ్జ్ తీసుకోవడానికి కారణం ఏందంటే, ఒకసారి మనం ఇది చూసినట్టయితే రైల్ ఓవర్ బ్రిడ్జ్ అంటేనే మీకు ఆర్ఓబీ అంటే అర్థమైపోయి ఉంటుంది. ఏదైతే ఈ ట్రైన్ ట్రాక్ వల్ల ఏర్పడేటువంటి ట్రాఫిక్ అంతరాయం ఉంటుందో, లేదంటే ప్రజలు అటు సైడ్, ఇటు సైడ్ వెళ్ళడానికి సులువుగా ఉండడానికి అవ్వచ్చు. సో, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్ఓబీ బ్రిడ్జ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో, దాదాపుగా 2009లో వచ్చినప్పటికీ కూడా ఈ బ్రిడ్జ్ అంటే కేవలం ఈ ట్రైన్ ఏదైతే ఉందో, ట్రైన్ వెళ్ళే మార్గం అంటే ట్రైన్ ట్రాక్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు మాత్రమే పనులు పూర్తి చేసేసి, ఈ మిగతా ఏదైతే ఇటు సైడ్ ఉంటుందో ఇదంతా కూడా నత్తనడకన నడుస్తా ఉన్నాయి. సో, ఒకసారి మీరు ఇక్కడ రోడ్డు మీద చూసినట్టయితే గనుక ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల ఆ కింద రోడ్ అవ్వచ్చు, లేకపోతే ఆ ఫ్లైఓవర్ అవ్వచ్చు ఎంత చాలా ఇబ్బందికరంగా మారింది. అక్కడ వెహికల్ చూసుకున్నట్టయితే గనుక వెహికల్స్ కూడా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటిది కేవలం వన్ సైడ్ రోడ్ ఉంది. ఆ వన్ సైడ్ రోడ్ వల్ల కూడా ఈ స్కూల్‌కి వెళ్ళేటువంటి బస్సులు అవ్వచ్చు, లేకుంటే అంబులెన్స్‌లు అవ్వచ్చు, ఇంకా వేరే ఎమర్జెన్సీ వర్క్‌కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు. ఇట్లాంటి వాటన్నిటికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతా ఉంది. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో, వీళ్ళు ఏంటంటే ఫాస్ట్‌గా ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు వల్ల. సో, 35 కోట్లతోటి ఈ మంజూరైనటువంటి ఈ ఆర్ఓబి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు అంటే 2026 నాటికి ఆల్రెడీ ఆ 35 కోట్ల బడ్జెట్‌ను క్రాస్ అయిపోయింది. ఏదైతే దీనికి కేటాయించినటువంటి నిధులు 35 కోట్లు క్రాస్ అయిపోయి ఇప్పుడు దానికి మించిపోతా ఉంది. అయినా కూడా ఈ పనులు నడవట్లేదు. సో, ఇది గట్కేసర్‌లో ఈ బ్రిడ్జ్ ఒకటి చూసుకున్నా, మనం ఉప్పల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ చూసుకున్నా కూడా ఈ రెండిటివి కూడా నత్తనడకన నడుస్తా ఉన్నాయి. మరంటే ఇన్ని సంవత్సరాల నుంచెల్లి ఇది దాదాపుగా 17 సంవత్సరాలంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి ఇప్పటికి కూడా కంప్లీట్ కాకపోవడం వల్ల, అంటే దీనికి సంబంధించి చాలామంది నాయకులు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అవ్వచ్చు, చాలాసార్లు నిరసనలు వ్యక్తం చేస్తూ ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పి బ్రిడ్జ్ కోసం పోరాడుతూ చాలాసార్లు ధర్నాలు, నిరసనలు చేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం యొక్క అధికారుల వైఖరి అవ్వచ్చు, లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకుంటే ఇట్లా పార్టీల వైఖరులు అవ్వచ్చు, ఇవి మాత్రం ఏ మాత్రం కూడా మారతలేవు. ఎందుకంటే 20 సంవత్సరాలు కేవలం ఒక ఆర్ఓబి బ్రిడ్జ్ కంప్లీట్ చేయడానికి 20 సంవత్సరాలు పడతా ఉంది దగ్గర దగ్గర. అంటే ఇది ఒక చిన్న మాట కాదు. దీనివల్ల ఇక్కడ గట్కేసర్‌లో ఉన్నటువంటి వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటు సైడ్ ఏదైతే ఇక్కడ ఈ ట్రాక్ నుండి బయటికి అటు ఇటు వెళ్ళడానికి చాలా సులువుగా ఉండడానికి వీళ్ళు ఇక్కడైతే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చూడండి, అంటే అక్కడి నుంచెల్లి వీళ్ళ ఇబ్బందులు గానీ, వీళ్ళ సమస్యలు గానీ ఏమాత్రం పరిష్కారం కాలేదు. గత 20 సంవత్సరాల నుంచి అదే విధంగా అట్లనే వాళ్ళు ఏదైతే ట్రాక్ దాటేసి వెళ్తా ఉన్నారో అట్లనే వెళ్ళాల్సి వస్తూ ఉంది. సో, వెహికల్స్ అంటే ఈ ఫ్లైఓవర్ కనుక, ఈ బ్రిడ్జ్ ఆర్ఓబి బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే వాళ్ళు చాలా సులువుగా బ్రిడ్జ్ నుంచి వచ్చేవారు. లేదంటే వాళ్ళకు ఆటో ఫెసిలిటీస్ అవ్వచ్చు, బస్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, డైరెక్ట్‌గా వాళ్ళకు అటు సైడే ఉంటుండే. ఇప్పుడు వీళ్ళు బస్ స్టాండ్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వెహికల్ తీసుకొని రావాలన్నా, లేకుంటే ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకోవాలన్నా కూడా అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో, ఇప్పుడు బస్సులు అవ్వచ్చు, లేకపోతే ఇది మెయిన్‌గా ఏంటంటే ఇది వరంగల్‌కి హైవేకి అటాచ్ అవుతుంది ఈ బ్రిడ్జ్. సో, ఇట్లా పట్టించుకోకపోవడం వరకి ఇప్పటికైతే దాదాపుగా 17 సంవత్సరాలు అయితా ఉంది. ఈ 17 సంవత్సరాలు అయినా మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ ఆర్ఓబి బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వడానికి అనేది కూడా ఒకసారి చూద్దాం.